నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రానికి దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయకత్వం అవసరమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంలో ఘనంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలు నగరంలో ఘనంగా ముగిసిన మల్లబోయిన యశ్వంత్ యాదవ్ మెమోరియల్ క్రికెట్ పోటీలు విజేతలకు బహుమతుల ప్రదానం వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలెక్కించాలంటే దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు 43వ డివిజన్లో నిర్వహించిన జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కాక పన్నుల భారంతో పాటు అన్ని రకాల ఛార్జీలు పెంచారన్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఊసులేదన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పుడు కొత్తగా చేసేదేమీ లేదని అన్నారు. గత 4.5 వైకాపా పాలనలో దాడులు ధ్వంసం తప్ప ప్రగతి లేదని విమర్శించారు. ఓకేనా శ్రీరాముకి రామ పక్క రామ్మ నువ్వు తీసుకోరా రామ్మా అందరికీ నమస్కారాలు.
మొన్న ఈ వర్షాల వల్ల అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ 10 days మళ్ళీ మనం కూడా తిరగటం ఆపటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ 43 నుంచి మొదలుపెట్టాం. రేపు 38, తర్వాత 44, తర్వాత 45 ఈ బిట్ కంప్లీట్ అయ్యేటట్టుగా దీని షెడ్యూల్ రూపొందించుకున్నాం. మేము ఒకటే 14, 19లో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా అదివరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. దానికి సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన హౌసెస్ కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం. దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేసాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పారు. దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. వరుస పెట్టాలి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కోళ్ళు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసామయ్యా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశంతో ఇద్దరు కలిసి చేయాలనే ఒక ఉద్దేశం రావటం, ఈరోజు ప్రజల్లో కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రజల కష్టాల నుంచి పోవాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు 2 పార్టీలు కూడా కలిసి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం, ఇదివరకు మార్పు అనేది చూశారు. అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఎక్కడా కూడా ఒక్క పని కూడా చేయలే. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయటం కూడా ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి రాక్షస పాలన మన ఒంగోలులో అనేక సమస్యలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో పొద్దున కూడా వేరే వాళ్ళు వచ్చారు. ల్యాండ్స్కి కూడా ఈరోజు గ్యారంటీ లేకపోవటం, ఎక్కడికెక్కడికి కబ్జాలు చేయటం, అదేవిధంగా బెదిరింపులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, లేకపోతే మాట్లాడితే కేసులు పెట్టడం, ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ 5 ఏళ్ళు వాళ్ళంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. కాబట్టే మేము చేసిన కార్యక్రమాలు ప్రజలు ఎలా ఉన్నారో పలకరించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి ఒక 5-6 డివిజన్లు కూడా కంప్లీట్ చేసాం. ఇట్లానే కంటిన్యూగా మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతాం. డోర్ టు డోరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించే పరిస్థితి ఈ కార్యక్రమంలో చేపట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరవాసులకు రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను అందించేందుకు నగరంలోని కర్నూలు రోడ్ నందు సెయింట్ జేవియర్స్ పాఠశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీస్ రెస్టారెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు. నిర్వాహకులు హేమంత్, చందు, తేజ, హేమ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నందు పలువురు పాల్గొన్నారు. శాకాహార, మాంసాహార, తందూరి, చైనీస్ వంటి వంటకాలతో రుచికరమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఒంగోలు నగరంలో ఎక్కడా లభించని విధంగా రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను బిర్యానీస్ రెస్టారెంట్ నందు అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. గట్టిగా పట్టుకోకపోతే బృహస్పతి అందరు సప్పన కొట్టాలి, ఆనందాన్ని తెలియాలి. ఓకే అమ్మా కిచెన్ ముందుకు రావడం, గణపతి గణపెట్టుకోవడం, కూర్చోవడం, అది ఎవరైతే కూర్చోదలుచుకున్నారో ముందు గణపతి గణపతి అమ్మా రామ్మా అక్షరాలు వేయండి, ఇద్దరు అక్షరం
ఓం ధ్రువంద్యానాయవరణ ధ్రువంద్యేవా బృహస్పతిః ధ్రువంజేంద్రశ్చాగ్నిష్టరాక్షసాయణ హవిషా తస్మై దేవాయ అయం చ బ్రహ్మణస్పతిః దేవతాభ్యో నమః. అక్షరవే నమస్కారం మీద పడుకొని చూసుకోండి. దేవతా నమస్కారం సమర్పయామి. మీరు మాట్లాడి సంతోష్. నేను బిర్యానీస్ అండ్ మోర్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ఫ్రాంచైజీ ఓనరు, బ్రాండ్ హెడ్. సో నేను మొత్తం అన్ని బ్రాండ్స్ అన్ని హ్యాండిల్ చేస్తాను అండి. సో ఇది మనకి 30th అవుట్లెట్ అండి ఒంగోలు. వీ ఆల్రెడీ హ్యావ్ 29 స్టోర్స్ ఇప్పుడు వరకు. ఏపీ తెలంగాణలో మెయిన్, హైదరాబాద్లో 8 ఉన్నాయి, ప్లస్ దుబాయ్లో ఒకటి ఉంది, యూఎస్లో ఒకటి ఉంది, కెనడాలో 2 ఉన్నాయి, ప్లస్ కెనడా ఇంకా ఎక్స్పాన్షన్లో స్టార్ట్ చేసాం ఆల్రెడీ. మా యూఎస్పీ ఇక్కడ ఏంటంటే జనరల్గా కస్టమైజ్ చేస్తాం బిర్యానీస్, ప్లస్ ఫ్యూజన్ ఉంటాయి కొన్ని వర్షన్స్. సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కానీ నార్త్ ఇండియన్ కానీ మీకు ఫ్లేవర్స్ వస్తాయి. అందులో ఉలవ్ చార్ కానీ, లేకపోతే గోంగూర, గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చి, వింగ్స్ బిర్యానీ, భీమవరం మిక్స్. భీమవరం మిక్స్ అనేది కొంచెం స్పైసీ ఫ్లేవర్స్కి కొంచెం టేస్టీగా ఉంటుంది, స్పైసీ ఎక్కువ ఉంటుంది. అందులో 3 ఫ్లేవర్స్ లైక్ నాన్ వెజ్ 3 మిక్స్ అయ్యి వస్తుంది. సో దాంతోపాటు నాన్ వెజ్ కాకుండా వెజ్లో మన దగ్గర ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అరౌండ్ 8 to 10 వెరైటీస్. పన్నీర్ టిక్కా బిర్యానీ కానీ, గోంగూర వెజ్లో కానీ, లేకపోతే ఆంధ్ర మిక్స్ వెజ్ ఉంటుంది, వెజ్ కీమా బిర్యానీ ఉంటుంది. సో ఫ్లేవర్స్లోనైతే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు చైనీస్లో సూప్స్, స్టార్టర్స్, రెగ్యులర్ మెయిన్ కోర్సెస్ ఏదైతే చైనీస్లోనే ఉన్న నూడిల్స్ కానీ, లేకపోతే ఫ్రైడ్ రైస్, దాంతోపాటు తందూరులో నుంచి కబాబ్స్, టిక్కాసు, దాంతోపాటు రుమాలి రోటీ కానీ, లేకపోతే నాన్, బటర్ నాన్, ఇవన్నీ ఆప్షన్స్. డెజర్ట్స్, రెగ్యులర్ సాఫ్ట్ బెవరేజెస్ ఉంటాయండి. నా పేరు హేమంత్ అండి, నాది ఒంగోలే. మాది నలుగురిని కలిసి పెడుతున్నాం ఫ్రాంచైజీ. అది మంచి ఫ్రాంచైజీ, బిర్యానీస్ అండ్ మోర్ కంపెనీ పేరు. మాకు వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర యూనిక్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి, లైక్ బంగ్లా కోడి అండ్ రకరకాలు ఉన్నాయి. మీకు ఒంగోలులో దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. బిర్యానీస్ అంటే ఓన్లీ బిర్యానీ ఒకటే కాదండి, వెజ్, నాన్ వెజ్ బోత్. బిర్యానీస్, స్టార్టర్స్ అన్నీ దొరుకుతాయండి, తందూరి అన్నీ ఉంటాయి మన దగ్గర. థ్యాంక్స్ అండి. బిర్యానీస్ అండ్ మోర్ ఫ్రాంచైజ్ ఇది ఒంగోలులో రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. అందరూ మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాము. మినీ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. అండ్ దెన్ స్పెషల్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పెషల్స్ నాన్ వెజ్ అండ్ వెజ్లో ఉన్నాయి. అన్ని రకాలుగా ఎక్కడైనా దొరికేవే, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ మీకు దొరుకుతుందని కోరుతున్నాను. మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా మేము చూసుకుని చేసుకుంటామండి. బిర్యానీస్ అండ్ మోర్లో 40 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. అదే మేజర్ అసెట్. అండ్ ఫస్ట్ టైం ఒంగోలులో డెజర్ట్లో ఆప్రికాట్ డిలైట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అందరు తప్పకుండా రావాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. 70 కెపాసిటీ ఉంటుంది. అండ్ బర్త్డే పార్టీస్, ఎనీ సెమినార్స్, దేనికైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇవాళ బిర్యానీస్ అండ్ మోర్ ఫ్రాంచైజ్ మేము 4 కలిసి ఓపెన్ చేస్తున్నాము. వీ హ్యావ్ అ మినీ ఫంక్షన్ హాల్ ఆల్సో. సో వాట్ ఎవర్ యూ వాంట్, చికెన్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు, బిర్యానీస్లో కూడా. డెజర్ట్స్ ఫస్ట్ టైం ఆప్రికాట్ డిలైట్ వస్తుంది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. మీరందరూ వచ్చి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలి. మీ మినీ ఫంక్షన్ హాల్లో మీరు ఏదైనా పార్టీస్ గెట్ టుగెదర్స్ ఏదైనా యూ కెన్ అప్రోచెస్ అండ్ యూ కెన్ బుక్ ఇట్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ బ్లెస్ చేయండి. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు మాతృమూర్తులచే సామూహిక హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ మానవతా విలువలపై విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించడం ద్వారా వారు సరైన మార్గంలో పయనించడానికి వీలవుతుందన్నారు. హిందూ ధర్మం పట్ల, సామాజిక విలువల పట్ల ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు తెలియజేయడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. అనంతరం మాతృమూర్తులచే సామూహిక హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు సరిగ్గా లేరు.
అవి విడితే నేను ఉండాలి అంటే ఏం చేయాలి అంటే భగవన్ నామం ఎప్పుడు అందుకని నేను ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే అయినటువంటి భావజాలంతో సామాజిక స్పృహతో చైతన్య భావంతో అవునా మాతృమూర్తులకి ప్రత్యేక ఆహ్వానం కల్పించడం దేనికి అంటే ఈ విషయాలన్నీ పండ కింద పాములాగా ఉంటాయి. అందువల్ల మాతృమూర్తులు భారతీయ దీనికి కర్రుంటే బండ కింద పాము, కర్ర లేకపోతే బండ ముందు పాము. ఆ వస్తున్నటువంటి సమస్యలు భగవద్ అనుగ్రహం వల్ల తేలిపోతూ ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించుకుంటే ఆ యొక్క ఆలయ పూర్తి స్మరణ చూసుకుంటూ లోపలికి వెళతాం. ఆ స్మరణతో వెలుపలికి వస్తాం. ఎందుచేత ఆశ్రమాన్ని ఓ ఆశ్రమానికి పోతే ఈ సంస్కారం వస్తుందా, లేకపోతే హారతులకు పోతే ఈ సంస్కారం వస్తుందా, లేదు ఆలయాలకు పోతే ఈ సంస్కారం వస్తుందా? ఆలయాలు ఆశ్రమాలు ఉదాహరణ దొరుకుతోంది. ఆ పిల్లలు తీసుకెళ్తూ ఉన్నాం. ఆ తల్లికి ఆ పిల్లలంటే ఎంత పోయామండి. అపనేశ్వ ఓ మేనాయిస్వ అని 3 మెతుకులు నోట్లో వేసుకుంటే వాడు కూడా అలా వేసుకుంటాడు. అన్నం తినేటప్పుడు ఈ 3 వేళ్ళతో పెట్టుకొని మెతుకులు 3 సార్లు నోట్లు వేసుకున్న తర్వాత కూరగాయలు పొందుతున్నాను. అప్పటిదాకా తింటూ ఉంటే నేను అబద్ధం చెప్పలేదు. నేను చాలా మంది చూశాను. నేను చాలా మందిని చూశాను మా గ్రామంలో నా బంధువులు వచ్చిన కదా. మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఉంటే అవునా, మీరు రకరకాల పద్ధతులు ఇంట్లో ఉంటారు. అవన్నీ చెప్తే బాగుంది. భోగి వచ్చినా, విషయాలు వచ్చినా, పిల్లవాడు వచ్చినా, పెద్దవాడు వచ్చినా ఆయన అనుగ్రహాన్ని మాత్రమే వస్తారు అందరికి. కాబట్టి కొంచెం ఈ నెల ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే బయట జరుగుతుంది శాంతి శాంతి శాంతి. మనం ఏం చేస్తామో అదే చేస్తాం. కాబట్టి పిల్లలకి ఎలా సంస్కారం నేర్పవచ్చు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఉన్నది. కాబట్టి ఈ విధంగా చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెంచితే మీరు పిల్లవాడు గొడవ చేస్తామంటే మీకు ఎప్పుడు చెప్పేది సర్పం ఇస్తారు, లేదా మంచి మంచి అమ్మాయిల ఫోటోలు ఇస్తారు, లేదా బట్టలు లేనంటే అబ్బాయి ఫోటోలు ఇస్తారు, కట్రాయి అబ్బాయి ఫోటో. ఇవన్నీ చూసి వాడేమంటాడు, నవ్వుతూ ఉంటాడు. నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా ఉండాలి అనుకుంటాడు. వాడిని నేను పెద్దగా చంపొచ్చు. పూర్ణాత్మ బంధువులైన 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు సామూహిక హారతల కార్యక్రమం జరిగినది. ప్రతి నెల పౌర్ణమికి ఒక దేవాలయంలో జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. గ్రామాల్లో దేవాలయాల్లో ఈ నెల మన ఆశ్రమంలో జరపడం జరిగింది. ఈ సామూహిక హారతుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మాతృమూర్తుల్ని అంటే స్త్రీమూర్తుల్ని చైతన్యవంతం చేయడం, శక్తివంతంగా తయారు చేయడం. వాళ్ళు గనక శక్తివంతంగా తయారైతే ఈ సమాజం దివ్యంగా భవ్యంగా నడుస్తుంది. అద్భుతమైన సంతానాన్ని తయారు చేస్తారు, అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తారు, తన గృహాన్ని దేవాలయంగా తయారు చేస్తారు, సమాజం మొత్తాన్ని కూడా ఆలయంలాగా తయారు చేస్తారు. మన సమాజం మొత్తాన్ని అద్భుతమైన సమాజంలాగా మనం వెలుపల ఏ వస్తువు పెట్టినా తీసుకెళ్లే దొంగ లేకుండా, ఏ వస్తువు ఎక్కడ మర్చిపోయినా ఇది ఎవరిదని అడిగి తీసుకొచ్చే వ్యక్తుల్లాగా, మనకి దొంగతనాలు లేకుండా, దోపిడీలు లేకుండా, మానభంగాలు లేకుండా, అత్యాచారాలు లేకుండా, దొంగతనాలు లేకుండా, సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకుండా అద్భుతమైన చైతన్యవంతమైన దక్షత కలిగినటువంటి ధీమంతులైనటువంటి సంతానం ప్రజలు మనకు లభించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సమాజాన్ని దివ్యంగా భవ్యంగా తయారు చేసుకోవడం, అద్భుతమైన సంతానాన్ని మనం తయారు చేయడం, మన సమాజంలో అమృతమైనటువంటి జీవన స్రవంతిని ఏర్పాటు చేయడం ఈ యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఇందుకు అందరూ సహకరించి ప్రతి నెల ఈ సామూహిక హారతలకు
అందరూ హాజరు కావాల్సిందిగా. ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాల్ని మీకు తెలిసినవి అలాగే పాటించండి. కొత్త విషయాలు ఉంటే వాటిని కూడా చేర్చుకోండి. జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి. పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయండి. భర్తని గౌరవించండి. భార్య భర్తని గౌరవించండి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూస్తే ఈ కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉండాలి అనేటట్లుగా తయారు చేసి దాన్నే గురుదక్షిణగా నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. హైందవ సంస్కృతి భారతదేశం. హైందవం అంటే హిందుత్వం. ఈ హిందుత్వాన్ని గురించి మనం అందరికీ కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సామూహికార్తలు కూడా దాంట్లో భాగమే. హిందుత్వం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడే హిందువు. సంస్కారవంతమైన హిందూ దేశంలో పుట్టినవాడు మాత్రం హిందూ దేశంలో పుట్టినంత మాత్రాన హిందువు కాజాలడు. సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడు, హిందూ ధర్మాన్ని పాటించేవాడు, భారత మాతని గౌరవించేవాడు, దేశాన్ని గౌరవించేవాడు, దేశభక్తిని కలిగినవాడు, ఈ దేశానికి జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని వెచ్చించగలిగినవాడు, ఈ దేశానికి సేవ చేయగలిగినవాడు, తనని తన కుటుంబ సభ్యుల్ని దేశ సేవకి కొంత సమయాన్ని వెచ్చించడానికి తయారు చేసేవాళ్లే హిందువులు అవుతారు. కాబట్టి మనం అందరం హిందువుగా పుట్టాము, హిందువుగా పెరుగుదాము, హిందువుగానే మనం ఇద్దాం. శ్రీ గురుభ్యో నమః. జై హింద్. ఒంగోలు మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రాంగణంలో భవానీ బడిపూజ అఖండ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతదేవి వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ బడిపూజ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని దేవస్థాన నిర్వాహకులు నాగూర్బి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భవానీ బడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ గురుస్వామి, బెమ్మి శ్రీను స్వామి భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, శ్రీను, అర్చకులు రామస్వామి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Hare
ఈరోజు మన 33వ డివిజన్లో మన పోలేరమ్మ గుడి దగ్గర మిలిటరీ కాలనీ అశేష జనంతో ఈరోజు భవానీ మాతకి భజన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాలనీ వాసులందరూ ఎంతో దిగ్విజయంగా ఈ భజన కార్యక్రమాన్ని ఆనందించినందుకు మా వార్డు తరపున మా కార్పొరేటర్ గారి నియంత గారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాలనీ వాసులందరూ ఎప్పుడు ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మంగమూరు రోడ్లోని మిలిటరీ కాలనీలో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద ఈ రోజుకి 18 సంవత్సరాల నుంచి అమ్మవారిది అఖండ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి సంవత్సరం ఈ జ్యోతుల కార్యక్రమం అలాగే ఈ సంవత్సరం అమ్మవారి పడి భజన కార్యక్రమం కూడా పెట్టాము కనుక ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా కాలనీ వాళ్ళు అయితేమి శివప్రసాద్ కాలనీ అయితే గాంధీనగర్ వాళ్ళు అయితేమి ప్రతి ఒక్కరూ సహాయంతోనే ఈ భజన కార్యక్రమం ఈ జ్యోతుల కార్యక్రమం చేస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత కృప పాత్రలు కావాలని కోరుచున్నాం. భవానికి ఈరోజు స్థానిక మిలిటరీ కాలనీ యానా సంఘంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ పోలేరమ్మ దేవాలయంలో ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా అఖండ భజన కార్యక్రమం అలాగే జ్యోతుల కార్యక్రమం మన 33వ వార్డు పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో నాగూరు సహాయ సహకార్యాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాలదారులు భక్తులందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని అఖండ పడి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అందుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు అలాగే సంక్రాంతి పండుగలు ఈ పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు నాగూరు సహాయ సహకార్యాలతో స్థానిక భక్తులు అండదండాలతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు 2024 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పి రామాంజనేయులు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా అనిరుద్ సిస్లా, గౌరవ అతిథులుగా జోన్ ప్రెసిడెంట్ జేసీ కృష్ణభాస్కర్, జెడ్వీపీ తేజస్విని, కీనోట్ స్పీకర్గా రామకృష్ణ, టి రవికుమార్, సిద్ధా సూర్యప్రకాశ్రావు, ఎస్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జేసీ ఒంగోలు నూతన అధ్యక్షులుగా కెవి వరుణ్ కుమార్, కార్యదర్శిగా బి శ్రీకాంత్, కోశాధికారిగా నరేంద్ర కుమార్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథి అనిరుద్ సిస్లా మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది వ్యక్తిగతంగా ఎదుగుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా దానికి తగ్గ శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు నడిచేటటువంటి అంతర్జాతీయ సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని అన్నారు. నూతన అధ్యక్షుడు జేసీ వరుణ్ కుమార్ మాట్లాడుతూ 49 సంవత్సరాల చరిత్ర కలిగిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు 2024 సంవత్సరానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ సంవత్సర కాలం పాటు అనేక శిక్షణా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జూనియర్ ఛాంబర్ ఒంగోలును జోన్ స్థాయిలో మరియు నేషనల్ స్థాయిలో ఉత్తమ స్థితిలో ఉంచడానికి అవిరామ కృషి చేస్తానని తెలిపారు. ఎప్పుడు కూడా జేసీ బివి రమణ చేయవలసిందిగా శ్రీ బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. Execute the office of President of JCI, elected as 49th President of this prestigious law. ఏసీ సభ్యులకు, ఎస్ఎంఏ సభ్యులకు, పూర్వ అధ్యక్షులందరికీ కూడా
స్వాగతం సుస్వాగతం. 19 సెప్టెంబర్ 1976న జేసీఐ ఒంగోలులో జేసీఐని స్థాపించి 49 సంవత్సరాలుగా అనగా 48 మంది అధ్యక్షులు తమ యొక్క కృషితో పట్టుదలతో మన జేసీఐ ఒంగోలులోని ఖ్యాతిని దేశమంతటా వ్యాప్తి చెందించినారు. దానికి నిదర్శనమే మన జేసీఐ ఒంగోలు యొక్క పదవిని స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశమంతటా వ్యక్తపరిచినారు. అయితే ఈ యొక్క 49వ సంవత్సరానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నేను ఎంతగా ఆనందిస్తూ అనేకమైనటువంటి మార్పులతో కొత్తగా నూతన నడవడితో మనం అనేక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువతీ యువకులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరి యొక్క సహకారాలతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోస్ట్ ట్రైనర్లు అందరినీ కూడా నియమించేటువంటిది జోన్ ఫ్యాకల్టీస్ అండ్ చైర్మన్ కింద మన పులి రామాంజన్ గారిని నియమించడం జరిగింది సర్వీసెస్. అలాగే ఇంకొక పవర్ఫుల్ పోస్ట్ అది జోన్ ఆఫీసర్ జిఎల్డి కింద జేసీఐ 7 గారిని తీసుకోవడం జరిగింది. సో మీరిద్దరూ కూడా జేసీఐ ఒంగోలులో మీరు ఎలా అయితే మిరాకిల్స్ చేశారో జోన్ గవర్నింగ్ బోర్డులో కూడా మిగతా మన చాప్టర్లన్నింటినీ కూడా గైడ్ చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. హీరో నాగార్జున మ్యూజిక్ పట్టచ్చు, క్లాప్స్ కొట్టచ్చు. I request JFMSA. చూడండి సార్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లబోయిన యశ్వంత్ యాదవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలనందు క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదాన ఉత్సవ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదాన ఉత్సవ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్న భాస్కర్ 11స్, జడా 11స్, కలేషా 11స్ జట్లకు జూనియర్స్ భాగం నందు గెలుపొందిన రామ్నగర్ మున్సిపల్ పాఠశాల, శ్రీరామ్ హైస్కూల్ జట్టు, అపెక్స్ స్కూల్ జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ నేటి జీవనశైలి విధానంలో క్రీడలు చాలా ఆవశ్యకమైనమని, నిత్యం క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు అనారోగ్యాల నుండి కాపాడుకోవచ్చునని అన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా నూతన ఉత్తేజం పొందవచ్చునని తెలిపారు. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 5 రోజులుగా జరిగిన క్రికెట్ పోటీలను విజయవంతం చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సేవా కార్యక్రమాలలో భాగంగా పేదలకు చీరల పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆ ప్లేస్ ని వాళ్ళ కెప్టెన్ బాలాజీ గారు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. టోటల్ గా బెస్ట్ ఆల్రౌండర్ కూడా ఇతనే. మొత్తం 7 థ్యాంక్ యూ అన్న. ఇంకొక 2 నిమిషాలు మాట్లాడితే బాగుండేది. ఇంకా మనకి చేసిన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, చీఫ్ గెస్ట్ మాకనే కాదు, సూర్య దివ్యాంగుల ట్రస్ట్ అని నవభారత్ బిల్డింగ్స్ దాటిన తర్వాత అక్కడికి వెళ్ళండి నేను చెప్తానంటాడు. అన్న పేరు చెప్తే చాలు మీకు నిజంగా ఫారం పెట్టించడం కానీ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్దార్ భాషన్న ద్వారా చెప్పాడు గ్రౌండ్ సరిపోలేదు అని. వాస్తవండి ఈరోజు ఆడిన 2 రోజులే ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనుకున్నారు. తర్వాత మినీ స్టేడియంలో జరిపాం, ఇక్కడ జరిపాం. ఈరోజు ఆ రెండిట్లో ఏబీఎంలో రన్ చేసాం. ఖచ్చితంగా ఈసారి స్కూల్ లెవెల్ ముందుగా చిల్డ్రన్స్
చాలా చక్కగా ఆడాడు. నారాయణ హై స్కూల్ సంప్లీట్ క్లాప్స్ కొట్టాలి. వాళ్ళ పేరెంట్స్ ఈ గ్రౌండ్లో ఆడొద్దన్నారు కానీ ఆడాడు. థ్యాంక్ యూ. ఎందుకంటే శర్మ కాలేజీలో ఆడేవాళ్ళని జడా వెంకటేష్ గారికి ఇచ్చే ప్రైజ్ ఇది. సునీతకు వచ్చారా? శివం ఫౌండేషన్ ట్రస్ట్కి చాలా సహాయం చేస్తున్నారు. ఈ ఫస్ట్ ప్రైజ్ కప్పు మొత్తం ఇది కాకుమాన్ సునీల్ గారు. సాత్విక్ ఉన్నాడా? ఒక పెళ్లి చేసినట్టే అని చెప్తారు. వీళ్ళు ప్రకాశం జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ వీళ్ళే ఉంటారు. మన ప్రతి సంవత్సరం కొట్టాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అని చెప్పి వాస్తవంగా క్రికెట్ అంటే కొంచెం దానికి తోడు ప్రైవేట్ కార్పొరేటర్ స్కూల్లోనే అన్ని వసతులు ఉంటాయి. వీళ్ళని పీడీ సార్ బిన్నీ సార్ ఎంతో తీర్చిదిద్ది చాలా చక్కగా ఫస్ట్ ప్రైజ్ కొట్టించారు. బిన్నీ సార్ గారిని కూడా వచ్చి నెంబర్ 1గా తీర్చిదిద్ది ఫస్ట్ ప్రైజ్ కొట్టడం చాలా గర్వకారణం అన్న. చాలా చక్కగా ప్రైజ్ తీసుకున్నారు. మీరు కూడా అట్లాగే ప్రైజ్ తీసుకొని మీ తర్వాత ఫస్ట్ నా ఆశీస్సులు, అభినందనలు. కిరణ్ని అభినందిస్తున్నాను. తన మిత్రుడు యశ్వంత్ పేరు మీద టోర్నమెంట్ నిర్వహించినందుకు. ఇది చాలా కష్టంతో కూడింది. టైం తీసుకుని అందరి చుట్టూ తిరుగుతూ అందరినీ కలిసి ఎంకరేజ్ చేస్తూ, అలాగే పిల్లలకి బాగా ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ టోర్నమెంటు. దీంట్లో బాగా నన్ను కూడా భాగస్వామ్యం కిరణ్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ ముందు కూడా మా ట్రస్ట్ తరఫున కానీ పర్సనల్గా నా తరఫున కానీ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభ ద్వారా కిరణ్ తెలియజేస్తున్నాను. అలాగే కిరణ్ వెనకాల ఉన్న మారేడు సుబ్బారావు గారికి ప్రత్యేకంగా మా అభినందనలు. మా అందరిని ఒకసారికి ఇప్పుడు సుబ్బారావు గారి ద్వారా కిరణ్ చేరుస్తున్నాడు. సుబ్బారావు గారికి మేమంటే ఎప్పుడు నెలకు ఒకసారి, సుబ్బారావు గారికి నెలకు ఒకసారి ఖాళీగా ఉంటాడేమో. అందుకని సుబ్బారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు, నాకు ధన్యవాదాలు. సుబ్బారావు గారికి ఒకసారి చప్పట్లతో మనందరం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయకత్వం అవసరమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. ఒంగోలు నగరంలో ఘనంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఒంగోలు నగరంలో ఘనంగా ముగిసిన మల్లబోయిన యశ్వంత్ యాదవ్ మెమోరియల్ క్రికెట్ పోటీలు. విజేతలకు బహుమతుల ప్రదానం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.